Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881 96666. ఎస్. సో రఘునందన్ రావు గారికి వ్యక్తిగతంగా అడగాలనుకుంటే ఇప్పుడు మీరు స్టార్టింగ్ అని మీ కెరీర్ అనేది అక్కడ నుంచి టీఆర్ఎస్ పార్టీ, సరే ఇప్పుడు బీఆర్ఎస్ అయిన తర్వాత అసలు టచ్ లో ఎవరు లేరా? కొంతమంది ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు. వాట్ అబౌట్ లీడర్? కార్యకర్తలు ఉంటారు, లీడర్లు ఉంటారు. అసెంబ్లీ నడిచినప్పుడు అందరు ఎమ్మెల్యేలు మాట్లాడతారు. దాంట్లో తప్పేముంటుంది? పర్సనల్ గా అది మానవ సంబంధాలు. అవి మనిషికి ఇప్పుడు రిలేషన్స్ కవిత గారు గతంలో ఏబిఎన్ లో ఉండిరి, అప్పుడు పరిచయం అయినారు, అప్పుడు మాట్లాడినారు. ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు అంటే ఎట్లా? ఏబిఎన్లు ఉన్నా, సిబిఎన్లు ఉన్నా, ఎన్టీవీలు ఉన్నా, పీటీవీలు ఉన్నా, ఐటీవీలు ఉన్నా, ఏడున్నా కానీ మనుషుల మధ్యలో ఉండేటువంటి పరిచయాల్ని మానవ సంబంధాలు అంటారు. ఆ మానవ సంబంధాలు ఎట్లా కోరుకుంటారు? రిలేషన్ అంటే ఏముంటుంది చెప్పండి? ఏ రిలేషన్? బంధుత్వాలు కూడా ఉన్నాయి. ఏం లేవు, అసలు పొరపాటున కూడా లేవు. అసలు బీఆర్ఎస్లతో ఎవరికి నాకు బంధుత్వం లేదు, బ్లడ్ రిలేషన్ అంతకంటే లేదు. హాయ్ హలో కనబడితే నమస్కారం అంటాం, అది నా సంస్కారం అనుకుంటా. ఎదురుగున్న వాళ్ళకు ఉన్నదా లేదా అనేది వాళ్ళకు వదిలేస్తాను నేను. దాన్ని నేనేం చేయలేను. నేను అసెంబ్లీ నడుస్తూ ఉంటుంది, మంత్రులు ఎదురుగా వస్తారు, నమస్కారం పెడతాం. అంటే బీఆర్ఎస్ వాళ్ళతో ఉన్న సంబంధంతో పెడతారా? మీకు ఎవరైనా ఎదురుగా వస్తే మీకంటే పెద్దోళ్ళు మీరు నమస్కారం పెట్టరా? కలిసి పనిచేసినాం 12 ఏళ్ళు, ఒక పుష్కర కాలం పాటు కలిసి పనిచేసినాం. నాతో పాటు కలిసి పనిచేసిన వాళ్ళు, నాతో పాటు కలిసి జైల్లోకి వచ్చిన వాళ్ళు కొంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు అయినరు. కలిస్తే మాట్లాడన్నా మాట్లాడొద్దా? ఈ మానవ సంబంధాలను కూడా దూరం చేయాలనుకుంటే దానికి మనం ఏం చేయలేం. కొత్త రాజకీయాలను చూస్తూ ఉన్నాం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో. దేశంలో ఎక్కడ ఉండే ఇట్లాంటి? అందుకే అడిగా నీకు. దేశంలో ఎక్కడ ఇట్లాంటివి ఉండే ఉంటున్నాం. మనిషి గౌరవించడం నేర్చుకోవాలి, అది సంస్కారం. అది ఏ పార్టీలో ఉంటుంది, ఏ పదవిలో ఉంటుంది. మనిషి గౌరవించుకునే సంస్కారం లేకపోతే ఎట్లా? ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ కవిత గారు. నేనైతే అందరితో సంస్కారవంతంగానే ఉంటాను నేను. సో అక్కడ వాళ్ళతో రిలేషన్స్ గురించి నేను అడిగాను. మీరు అడుగుతున్న పొలిటికల్ రిలేషన్స్ నాకు ఎవరితో లేవు. పొలిటికల్ కాదు, పర్సనల్ రిలేషన్స్, ఫ్యామిలీ రిలేషన్స్ అసలు ఎవరితో. అండ్ ఇఫ్ ఐ ఆస్క్ యూ అబౌట్ యువర్ ఫేవరెట్ పొలిటీషియన్ అంటే ఎవరు ఉన్నారు? అది చాలా సందర్భాన్ని బట్టి, ఏజ్ని బట్టి, నడుస్తున్నటువంటి కాలాన్ని బట్టి మారుతూ ఉంటారు. ఇప్పుడు ఉన్నటువంటి ఎరాలో నరేంద్రుడు ఒకరే. అండ్ వాట్ అబౌట్ నరేంద్రుడు థర్డ్ టైం అవుతున్నారా ఏంటి? 100% అవుతారు. రాసి పెట్టుకోరు మీరు. ఈ దేశంలో ఉన్నటువంటి మొత్తం మీడియా, ఈ దేశంలో ఉన్నటువంటి మొత్తం ప్రతిపక్షాలు, ఈ దేశంలో ఉన్నటువంటి సూడో ఇంటలెక్చువల్స్, ఈ దేశంలో ఉన్నటువంటి ఇంకెవరైతే సిద్ధాంతపరంగా మమ్మల్ని వ్యతిరేకిస్తారో వాళ్ళందరూ ఒక దిక్కు వచ్చిన నరేంద్ర మోడీ గారిని ఏం చేయలేరు, ఆయన నాయకత్వాన్ని ఏం చేయలేరు. నిన్న కాకమన్నా ఆయన సిడ్నీ పోయిండు. ప్రపంచం అంతా ఆయనను గుర్తిస్తుంది, గౌరవిస్తుంది. ఈడున్నటువంటి కొంతమంది తుకుడే గ్యాంగులు, తుకుడలని కలిసి ఒక దగ్గరికి వచ్చి నాటకాలు చేస్తూ ఉన్నాయి. ప్రజలు చూస్తూ ఉన్నారు, చీ కొడతారు. అయినా వాళ్ళకి బుద్ధి రాకపోతే మనం ఏం చేస్తాం? రీసెంట్ గా జరిగిన చేవేళ్ల సభలో అమిత్ షా ఒక మాట అన్నారు, ప్రధానమంత్రి కుర్చీ ఖాళీగా లేదు అని. తెలంగాణకి సంబంధించి కూడా రిజర్వేషన్లను ఎత్తేస్తాం, రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నటువంటి ముస్లిం రిజర్వేషన్లను ఎత్తేసి ఎస్టీలకు పంచుతాము అని. మీరు చెప్పండి, భారత రాజ్యాంగం ఎక్కడన్నా మతపరమైనటువంటి రిజర్వేషన్లు ఇవ్వమని చెప్తే, ఇవి రఘునందన్ గారు, ఇది రాజ్యాంగ పుస్తకం, పేజీ నెంబర్ 19, పారాగ్రాఫ్ నెంబర్ 3లో మతపరమైనటువంటి రిజర్వేషన్స్ ఇవ్వమని ఉన్నది అని చెప్పండి. లేదు, భారతదేశ సర్వోన్నత న్యాయస్థానం మతపరమైనటువంటి రిజర్వేషన్లు తప్పు అని చెప్పింది. ఇంకా మళ్ళీ దేని బేస్ చేసుకొని మీరు మతపరమైనటువంటి రిజర్వేషన్స్ ఇస్తారు? మీరు రాజ్యాంగాన్ని ఫాలో గారు, రాజ్యాంగం చెప్పింది వినరు, సుప్రీంకోర్టు చెప్పింది వినరు. నాకు నచ్చింది కాబట్టి ఇట్లే ఉండాలని కోరుకుంటే మీకు నచ్చినట్టు మీరు ఉండండి, దానికి ఏం ఇబ్బంది లేదు. కానీ భారత రాజ్యాంగం మీకు నచ్చినట్టు ఉండదు. భారత రాజ్యాంగానికి కొన్ని సాంప్రదాయాలు, కొన్ని విలువలు ఉన్నాయి, దాని ప్రకారమే ఉంటారు. అదే అమిత్ షా గారు చెప్పారు. అందులో కొత్తగా చెప్పింది ఏముంది అమిత్ షా గారు? సో నెక్స్ట్ ఇక్కడ అధికారం చేపడతామంటున్నారు, కాబోయే సీఎం ఎవరుంటారు బీజేపీ నుంచి? పార్టీ గెలిచిన తర్వాత పార్టీ ఎమ్మెల్యేలు కూర్చొని ముఖ్యమంత్రి ఎవరు ఉండాలనేది అధిష్టానం నిర్ణయం. మాది ప్రాంతీయ పార్టీ కాదు. చాలా మంది ఆస్పైర్ అవుతుండొచ్చు. పార్టీ హైకమాండ్ ఏది మంచిది అనుకుంటే పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుంది. ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా పార్టీ హైకమాండ్ నిర్ణయమే తుది నిర్ణయం. నో సెకండ్ థాట్ ఇన్ దట్. సో గతంలో మనం అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అనేది కాంగ్రెస్ లో వినేవాళ్ళం, అది బీజేపీలో కూడా అయింది అంటే? అంతర్గత ప్రజాస్వామ్యం బీజేపీలో కూడా ఉంటుంది, మాట్లాడుకోవడానికి స్వేచ్ఛ ఉంటుంది. మనం కూర్చుని మీటింగ్ వల్ల అనేక మీటింగ్లు నడుస్తున్నప్పుడు అందరి అభిప్రాయాలు చెప్తారు. కానీ మీటింగ్ అయిపోయిన తర్వాత బయటకు పోయిన తర్వాత ప్రెసిడెంట్ గారు ఏం చెప్తే అదే పార్టీ తుది నిర్ణయం. భారతీయ జనతా పార్టీలో మొదటి నుంచి కూడా అంతే ఉంటుంది. దాన్నే నమ్మాలి, దాన్నే వినాలి, దాన్నే ఆచరణలో చేపట్టాలి. ఎస్. నెక్స్ట్ మేము రఘునందన్ రావు గారిని ఎలా చూడొచ్చు? దుబ్బాక ఎమ్మెల్యేగా రెండోసారి గెలిచి వస్తాడు రఘునందన్ రావు. దాంట్లో మీకు ఎట్లాంటి సందేహం ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఎంపీగా పోటీ అది కూడా ఏం లేదు. నేను ఏం చెప్తా ఉన్నా, పార్టీ ఏం చెప్తే అది చేసే కార్యకర్త. సో డిఫరెంట్ నియోజకవర్గాన్ని కూడా చూసుకుంటారని వినిపిస్తుంది. నేను అవసరం లేదు. సిరిసిల్ల, గజ్వేల్, సిద్దిపేట పార్టీ చెప్తే చేస్తామని చెప్తాం. ఇప్పుడు గజ్వేల్ కార్యకర్తలతో కలిసినప్పుడు వాళ్ళని అధైర్యపడకుండా ఉండడానికి మా కార్యకర్తలతో మేము మాట్లాడేటప్పుడు, లేదా మీలాంటి మీడియా మిత్రులు అడిగినప్పుడు ప్రశ్నకు సమాధానంగా చెప్తాం. బట్ నేను దుబ్బాకను ఎందుకు వదిలిపెడతాను? నన్ను గెలిపించింది దుబ్బాక, నన్ను నిలబెట్టింది దుబ్బాక, నాకు ఇంత పేరు తెచ్చింది దుబ్బాక. అట్లాంటప్పుడు దుబ్బాకను ఎందుకు వదిలిపెడతాను? పార్టీ అవసరం రీత్యా ఇంకేదైనా చెప్తే చేస్తాం కానీ, పార్టీ అవసరం కోసం పనిచేస్తాం కానీ, పార్టీని కాదని ఇక చేయాల్సింది ఏముంటుంది? ఏముండదు అక్కడ.